2025లో ఇండియన్ డొమెస్టిక్ సీజన్ మళ్ళీ కిక్ ఆఫ్ అవుతోంది. విజిటి అయిపోయింది. 6 నెలల తర్వాత మళ్ళీ టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. దాని గుణపాఠాలు, పాఠాలు అవి తర్వాత చూసుకుందాం. ఇప్పుడేమిటి ఇండియా ఈస్ టేకింగ్ ఆన్ ఇంగ్లాండ్. ఒక టీ20ఐ సీరీస్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఓడిఐ సీరీస్ కూడా ఉంది లీడింగ్ టు ద ఛాంపియన్స్ ట్రోఫీ. బట్ ఈ టీ20ఐ సీరీస్‌లో చాలా ఇంపార్టెంట్ విషయాలున్నాయి. అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేసి నుంచి ఒక బైలాటరల్ సీరీస్ అవసరమా ఆడడం అనుకోవచ్చు. అబ్బే! చాలా అవసరం. హై పవర్ బ్యాటింగ్ యూనిట్స్ ఢీకొంటాయి. నువ్వెంత అంటే నువ్వెంత ఎవరు తగ్గరు. బౌలర్లకి కొంచెం కన్నీళ్లే మిగులుతాయని నాకు అనిపిస్తోంది. ప్లేయింగ్ లెవెన్సు, స్ట్రాటజీసు, ప్లేయర్స్ టు వాచ్ ఔట్ ఫర్. ఎక్కడ చూడొచ్చు ఈ మ్యాచ్‌లు? నేనెక్కడ కనిపిస్తాను/వినిపిస్తాను? మాట్లాడుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సంతేజ్. నా పేరు కౌశిక్ అండ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీ20ఐ సీరీస్ ప్రారంభం కాబోతోంది. ఫస్ట్ మ్యాచ్‌కి సంబంధించిన ప్రివ్యూ ఇది. లెట్స్ జస్ట్ గెట్ ఇంటూ ఇట్ బాస్. ఫస్ట్ ఇంగ్లాండ్ గురించి మాట్లాడదాం. తర్వాత ఇండియా గురించి మాట్లాడదాం. దాని తర్వాత ఎక్కడ చూడొచ్చు, నేను ఎక్కడ కనిపిస్తే చెప్తా. ఇవి కవర్ చేద్దాం బేసిక్‌గా. రైట్. సో ఇంగ్లాండ్ తరపున ఏమిట్రా అంటే వాళ్ళకి కోచ్‌గా బ్రెండన్ మెకలమ్ వైట్ బాల్ ఫార్మాట్‌లో ఫస్ట్ సిరీస్ ఇది. టెస్ట్ మ్యాచెస్‌లోనే అదేదో బ్యాస్ బాల్ అంటారే వాళ్ళు. గట్టి కొట్టడమ్మా, ఫాస్ట్ కొట్టడమ్మా, రిజల్ట్స్ కావాలమ్మా అంటారు కదా! అలాంటిది ఆ కోచింగ్ ఫిలాసఫీ, ఆ మైండ్ సెట్ తోటి ఒక టీ20ఐ సెటప్‌కొస్తే అసలే ఇంగ్లాండ్ బ్యాటింగ్ యూనిట్‌లో 60 భయంకరులు ఉన్నారు. అలాంటిది కోచ్ కూడా మీరు కొట్టండి రా భయ్ నేను చూసుకుంటా కదా! నేను చూసుకుంటా మీరు కొట్టండి అనే టైపు. ఫుల్లు బ్యాటింగ్, ఫుల్లు రన్స్ స్కోరింగు. దాంట్లో డౌటే లేదు. దే విల్ గో బెర్జర్క్ ఫర్ ష్యూర్. వాళ్ళ దగ్గర ఫిల్ సాల్ట్, బెండక్ ఇట్లాంటి ఓపెనర్స్ ఉన్నారు. జాస్ బట్లర్ విల్ కమ్ ఎట్ నంబర్ 3. ఆర్‌సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా చూస్తుంటారు ఒక ప్లేయర్ పైన. ఎవరా ప్లేయర్? కామెంట్‌లో చెప్పండి. ఐయామ్ ష్యూర్ ఆల్ ది ఆర్‌సీబీ ఫ్యాన్స్ నో అబౌట్ థట్. ఎదురు చూస్తూ ఉంటారు. ఇండియా గెలవాలి. కానీ ఆ ప్లేయర్ బాగా ఆడాలని కోరుకుంటారు. ఎవరో పేరు కామెంట్‌లో పుట్ ఇట్ అమ్మా. అండ్ ఆఫ్ కోర్స్ యు ఆర్ ద రెగ్యులర్ సస్పెక్ట్స్. లీమ్ లివింగ్స్టన్ ఉన్నాడు, హ్యారీ బ్రూక్ వాళ్ళకి వైస్ కెప్టెన్ అనౌన్స్ అయ్యాడు. అండ్ జేమీ ఓవర్టన్ ఆర్ ద ఫినిషర్స్ ఫర్ దెమ్. అండ్ ఆఫ్ కోర్స్ యు గాట్ ఆదిల్ రషీద్ వాళ్ళ మెయిన్ స్పిన్నర్. సాకిబ్ మహమూద్ అని వచ్చాడు ఫాస్ట్ బౌలరు. అలాగే యూ హ్యావ్ మార్క్ వుడ్ అండ్ జోఫ్రా ఆర్చర్. సో బేసిక్‌గా ఇట్ లుక్స్ ఎ వెరీ సాలిడ్ సైడ్. జాస్ బట్లర్ కూడా మాట్లాడుతూ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఏమన్నాడురా అంటే ఆల్మోస్ట్ ఫుల్ స్ట్రెంత్ స్క్వాడ్ ఉంది మా దగ్గర. ఎవరికి కూడా వాళ్ళ వర్క్ లోడ్స్ మేనేజ్ చేయాల్సిన పరిస్థితి లేదు. ఎవరికి ఇంజురీస్ మేనేజ్ చేయాల్సిన సిట్యుయేషన్ లేదు. అందరూ కూడా దిల్ ఖోల్‌కే ఆడతాం భయ్ అంటున్నాడు. ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిట్రా అంటే ఇంగ్లాండ్ అయినా, ఇండియా అయినా ఇద్దరు కూడా భయంకరమైన రన్ రేట్స్ మెయింటైన్ చేస్తారు టీ20 ఫార్మాట్‌లో. ఇండియా కూడా ఏమిటి సరే ఆడ వద్దాంలే. ఇంగ్లాండ్ కూడా ఏమిటి 10 కంటే ఎక్కువ రన్ రేట్ మెయింటైన్ చేసే బ్యాటింగ్ యూనిట్ ఇది. పైగా మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో. రైట్? డ్యూ కాస్త ఉండొచ్చు. వింటర్ ఇప్పుడేగా అవుతుంది. డ్యూ రావచ్చు. ఫ్రెష్ వికెట్స్. రంజీ ట్రోఫీ మాత్రమే మధ్యలో గ్యాప్‌లొచ్చాయి. వికెట్లు కొంచెం ఫ్రెష్‌గానే ఉంటాయి. కాస్త బ్యాటింగ్‌కి ఫ్రెండ్లీగా ఉండిందంటే పుంపుహార్ అనిపిస్తారు బ్యాటర్స్ అని నాకు గట్టి నమ్మకం కొట్టేస్తోంది. అందుకని నేను బౌలర్ సైడ్ అమ్మా ఈ మ్యాచ్‌లో. నేను బౌలర్ సైడ్. బౌలర్స్ ఆన్ ఐదర్ సైడ్ 4 ఓవర్స్‌లో 35 రన్స్ దానికంటే తక్కువ ఇస్తే దే డన్ ఎ ఫ్యాబులస్ జాబ్ అని ఫీల్ అవుతా నేను. అలాంటి ఒక పిచ్ తయారు చేస్తారని నా ప్రగాఢ విశ్వాసం. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇది ఇంగ్లాండ్. దే గోట్ ఎ సాలిడ్ సైడ్. దే వెరీ గుడ్ కోచ్. ఎలా అప్రోచ్ చేస్తారు గేమ్‌ని. ఆ 10 పర్ ఓవర్ కంటే ఎక్కువ స్కోర్ చేయాలని ఆలోచన ఉంటుంది. ఎందుకంటే అటుపక్క ఇండియన్ టీమ్ వీళ్ళేమిట్రా చేశార్రా అంటే టీ20 వరల్డ్ కప్ అయిపోయినప్పటి నుంచి ఇంకొక గేర్ కనుక్కున్నారు. అంటే 5 గేర్స్ కాదు మా దగ్గర 6, 7, 8 గేర్ కూడా ఉంది మా బండిలో ఫిక్స్ అయ్యారు. అలా ఆడుతున్నారు. ఒక మ్యాచ్‌లో 297 ఇంకో మ్యాచ్‌లో 280 ఆడ్ ఎంతో కొట్టారు. ఆ 300ని ఛాలెంజ్ చేస్తున్నారు వీళ్ళు ఒక టీ20 ఫార్మాట్‌లో. 20 ఓవర్స్‌లో 300 కొట్టడం అంటే అసలు ఏమన్నా కొంచెమన్నా కనికరం, దయ, జాలి, దాక్షిణ్యాలు ఏమన్నా ఉన్నాయా అసలు బౌలర్స్ మీద? లేదు. ఫార్మాట్ అలాంటిది. అందుకే నేను మీరు కూడా నాలాగా బౌలర్స్ పక్షం అయితే గనక కామెంట్‌లో చెప్పండి. ఐ యామ్ ఆన్ ది బౌలర్ సైడ్ అని. బ్యాటింగ్‌లో ఎలాగో రన్స్ వస్తాయి. అది తెలిసిన విషయం. బట్ బౌలర్స్ ఎలా వేస్తారో అది డిసైడ్ చేస్తుంది గేమ్‌ని అనుకుంటా. దే కుడ్ బి 1 ఓవర్ ఎక్కడైతే 10 రన్స్ కంటే తక్కువ ఇస్తారో అదే గేమ్ చేంజింగ్ ఓవర్‌గా మారొచ్చు. ట్రస్ట్ మీ. లెట్స్ లుక్ ఔట్ ఫర్ థట్. ఇండియన్ సైడ్ గురించి మాట్లాడుకుంటే గనక ప్యాక్డ్ విత్ పవర్ హిట్టర్స్. పైగా వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ని అనౌన్స్ చేశారు. తనొచ్చి మాట్లాడింది ఏమిట్రా అంటే ఓపెనర్స్ మట్టుకే ఫిక్స్డ్. ఎవరు మన సంజు శాంసన్, అభిషేక్ శర్మ వాళ్ళ మట్టుకి వాళ్ళ రోల్స్ ఫిక్స్డ్. 3-7 ఎవరెక్కడొస్తారో మాకే తెలీదు. మ్యాచ్ సిట్యుయేషన్ బట్టి, వేస్తున్న బౌలర్ బట్టి, ముందు రోజు నెట్స్‌లో బ్యాటింగ్ ఫార్మ్ ఎలా ఉందో దాన్ని బట్టి మార్చేయొచ్చన్నారు. ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ అప్రోచ్ ఆల్సో. బికాజ్ ఒకటి అందరికీ చెప్పేశారు ఇలానే జరుగుతుందని. 2 టీ20 ఫార్మాట్ ఇట్స్ ఎ వెరీ క్విక్ ఫార్మాట్ కదా! దాంట్లో డెసిషన్స్ కూడా చాలా వేగంగా తీసుకోవాలి. ఒక సెట్ ప్యాటర్న్‌లో వెళ్తా అంటే కుదరదు. ఇప్పుడు అప్పటికప్పుడు సమయస్ఫూర్తి చూపించి వాళ్ళ ఎత్తుకి పై ఎత్తేయాలి. అదే టీ20 ఇంటర్నేషనల్, టీ20 ఫార్మాట్. సో అది చేయడానికి రెడీగా ఉన్నారు. సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్స్‌గా నంబర్ 3లో తిలక్ వర్మ అనుకోండి. బికాజ్ సూర్యకుమార్ యాదవ్ మన కెప్టెన్. తిలక్ వర్మకి "నువ్వు వెళ్ళు భయ్యా నువ్వు ఆడన్నాడు." సౌత్ ఆఫ్రికాలో మోత మోగించాడు. సో అక్కడ తను ఎవరొస్తారో తెలీదు. బేసిక్‌గా చెప్తున్నాను 3-7 ఎవరు రావచ్చని చెప్పేసారుగా. సూర్యకుమార్ యాదవ్. దెన్ యువ్ గాట్ ఆఫ్ కోర్స్ యూ గాట్ యువర్ హార్దిక్ పాండ్యా. దెన్ యూ హావ్ అక్షర్ పటేల్. దెన్ ఆఫ్ కోర్స్ రింకు సింగ్ ఉన్నాడు.
నితీష్ కుమార్ రెడ్డి ఎక్కడైనా ఫిట్ అవుతాడో చూడాలి. బట్ ఐ థింక్ ఫర్ సమ్ వాట్ రీజన్ ఈ మ్యాచ్‌లో ఆడడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకో అనిపిస్తుంది. ఆడితే బావుంటుంది. బట్ ఆడడేమో అనిపిస్తోంది. తర్వాత మొహమ్మద్ షమి ఆఫ్ కోర్స్ అండ్ దెన్ యూ హావ్ హర్ష్‌దీప్ సింగ్ వాళ్ళు ఫాస్ట్ బౌలర్స్. హార్దిక్‌తో కలిపి ముగ్గురు సీమర్స్. స్పిన్నర్స్‌లో ఎవర్రా అంటే రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర అని ఒక చిన్న డైలమా ఉండొచ్చు. అంటే నంబర్ 8 దాకా బ్యాటింగ్ కావాలి అంటే వాషింగ్టన్ సుందర్ ఆడాలి. ఆర్ నితీష్ కుమార్ రెడ్డి ఆడాలి. లేదు భయ్యా పర్లేదు మాకు అవసరం లేదు. ఎక్స్‌ట్రా బౌలర్స్‌నే ఆడుకుంటాము అంటే రవి బిష్ణోయ్ ఉంటాడు. తనతో పాటుగా వరుణ్ చక్రవర్తి కూడా ఉంటాడు. సో, ఇది ఇండియన్ లైనప్‌గా ఉండొచ్చనమాట. సో, ఆ నంబర్ 8 పొజిషన్‌లో ఎక్స్‌ట్రా బ్యాటింగ్ చేసే ఎబిలిటీ కావాలంటే ఒక వాషింగ్టన్ సుందరో, నితీష్ కుమార్ రెడ్డి వస్తారు. లేదంటే బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి అలాంగ్ విత్ షమి, హర్ష్‌దీప్ అండ్ ఆఫ్ కోర్స్ అక్షర్ పటేల్ అండ్ హార్దిక్ పాండ్యా ఇది బౌలింగ్ యూనిట్ అనమాట. ఇది అయిపోయిందా? ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలి ఇక్కడ రన్సమ్మా, రన్సమ్మా, రన్సమ్మా. ఇండియా కూడా చెప్పినట్టుగా 297 కొట్టారు. పైగా సంజు శాంసన్ ఏమో కొడితే 100 లేకపోతే 0 అంటున్నాడు. అభిషేక్ శర్మ టేక్ ఆఫ్ చేస్తే ఏం జరుగుతుందో తనకే తెలీదు. వీళ్ళందరూ సయ్యద్ ముష్తాక్ అలీ, విజయ్ హజారేలో డీసెంట్ ఫామ్‌లో ఉన్నారు. అంటే సంజు శాంసన్, విజయ్ హజారే ఆడలేదు. అదొక కాంట్రోవర్సీ ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. అభిషేక్ శర్మ బానే ఫామ్‌లో ఉన్నాడు. తిలక్ వర్మ డీసెంట్ ఫామ్‌లో ఉన్నాడు. ఇన్‌ఫాక్ట్ ఇక్కడ 100 కొట్టి వెనకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ 100 కొట్టాడు రంజీ ట్రోఫీలో కూడా. సో, హీస్ బీన్ ఇన్ టెర్రిఫిక్ ఫార్మ్. అది కంటిన్యూ చేయాలి. సూర్యకుమార్ యాదవ్ ఈస్ ఆల్వేస్ అమంగ్స్ట్ ద రన్స్. రింకు సింగ్ ఎంగేజ్‌మెంట్ అయిందంట. కంగ్రాచ్యులేషన్స్ రింకు భయ్యా. గాడ్స్ ప్లాన్ బేబీ గాడ్స్ ప్లాన్. తన లక్ ఇంకాస్త ఇంప్రూవ్ అవుతుందేమో చూద్దాం ఇప్పటి నుంచి. అక్షర్ పటేల్ తన బ్యాటింగ్ ఫార్మ్ స్పెషల్లీ చాలా ఇంప్రూవ్ అయింది. హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. నంబర్ 3, నంబర్ 4, నంబర్ 6, నంబర్ 7 ఎక్కడైనా సరే హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. సో, ఆ ఫ్లెక్సిబిలిటీ ఇస్తాడు. లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి ఆ అడిషనల్ ఇంకొక వేరియేషన్ కూడా ఉంది బ్యాటింగ్ లైనప్‌లో. ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో, దట్ వే ఇట్స్ గ్రేట్. బట్ ఇట్స్ టైమ్ టాక్ అబౌట్ ది హూగా ప్లేయర్ టు వాచ్ ఔట్ ఫర్. ఓన్ యువర్ ప్లే, ఓన్ యువర్ స్టైల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హూగా ఏంటి? హూగా ఇస్ ఎ కిడ్స్ అథ్లీజర్ అండ్ స్పోర్ట్స్ వేర్ బ్రాండ్. కిడ్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 4-16 వాళ్ళకి కావాల్సిన స్పోర్ట్స్ వేర్ తయారు చేస్తారు. వాళ్ళ వెబ్‌సైట్ తాలూకా ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్‌లో పెట్టేస్తాం. అక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. చిన్నపిల్లలు ప్లేయింగ్ స్పోర్ట్స్ లైక్ టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆర్ యోగా చేసిన అథ్లెటిక్స్‌లో ఉన్న వీళ్ళకి వాళ్ళ స్పోర్ట్స్ వేర్ తయారు చేస్తారనమాట. మంచి రీసైక్లబుల్ మెటీరియల్ అండ్ ఆఫ్ కోర్స్ వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్. ఎక్కడ ఇరిటేషన్ ఉండదు. పిల్లలకు బాగా నచ్చుతుంది. దానిలో భాగంగా ద ప్లేయర్ టు వాచ్ ఔట్ ఫర్. వాళ్ళ ట్యాగ్‌లైన్ ఓన్ యువర్ ప్లే, ఓన్ యువర్ స్టైల్. దాంట్లో ద ప్లేయర్ టు వాచ్ ఔట్ ఫర్ మీ ఈజ్ మొహమ్మద్ షమి. అరే ఇంతమంది ఉన్నారు కదా బ్యాటర్స్ నువ్వేగా చెప్పు బ్యాటింగే చాలా ఇంపార్టెంట్ రన్స్ ఎక్కువ కొడతారని. కాకపోతే ఏమిట్రా అంటే ఈ మొహమ్మద్ షమి సరిగ్గా ఆడడం మనకి ఎందుకు ఇంపార్టెంటు? సంవత్సరంన్నర తర్వాత ఆల్మోస్ట్ వచ్చి ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. ఎలాంటి ఫామ్‌లో ఉన్నాడు? ఎంత ఫిట్‌గా ఉన్నాడు? బాల్ ఆ 140 కిలోమీటర్స్ పర్ అవర్‌కి వెళ్తోందా? కంట్రోల్ ఉందా? యార్కర్స్ వేయగలుగుతున్నాడా? న్యూ బాల్ మూవ్ చేస్తున్నాడా? ఇవన్నీ చూసుకోవాలి. ఎందుకు? ఈ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆడతాడు. తర్వాత 3 ఓడీఐస్ ఆడాలి. అక్కడ బాగా ఆడితే ఛాంపియన్స్ ట్రోఫీకెళ్ళాలి. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఫర్ మీ ద హూగా ప్లేయర్ టు వాచ్ ఔట్ ఫర్ ఈజ్ మొహమ్మద్ షమి. మీ ఉద్దేశంలో ఎవరవుతారు? లెట్ మీ నో ఇంపాక్ట్‌ఫుల్ ప్లేయర్ ఎవరు మారొచ్చు? ఆర్ ఎవరి పెర్ఫార్మన్స్ గురించి ఎక్కువ ఆతృతగా ఎదురు చూస్తున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ అండ్ మ్యాచ్ అయిపోయాక ఎలాగో మాట్లాడుకుంటాంగా మనం. నలుగురు తిరిగి ఎలాగో చేసుకుందాం. సరేనా? కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు టచ్ చేస్తాను. అదేమిటంటే ఎక్కడ చూడొచ్చు? ఇది ఎక్కడ చూడొచ్చు అంటే ఇప్పుడు జియో సినిమా అండ్ స్టార్ స్పోర్ట్స్ మెర్జ్ అయిపోయారు. ఒకటైపోయింది. జియో స్టార్ కొత్త బ్రాండ్ ఇస్ జియో స్టార్. సో, ఇప్పుడు మీరు దీన్ని డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చూడొచ్చు. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చూడొచ్చు. స్టార్ స్పోర్ట్స్ తెలుగులో చూడొచ్చు. స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లో కూడా చూడొచ్చు. ఎక్కడ పడితే అక్కడ చూడొచ్చు. మొత్తం ఒకటే ఇప్పుడు. అలాగే నేను కూడా మరి ఆ మొత్తం ఒకటే అయిపోయింది కాబట్టి నేను కూడా తిరిగి మళ్ళీ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో కామెంటరీ చేయబోతున్నాను. సంవత్సరం నుంచి అందరూ అడుగుతున్నారు. "భయ్యా ఎప్పుడొస్తావు భయ్యా? ఎప్పుడు చేస్తావు భయ్యా? టీవీలో మిస్ అయిపోతున్నాం." అంటే డిజిటల్‌గా చూసేవాళ్ళు, ఓటీటీలో చూసేవాళ్ళందరూ ఫాలో అయ్యారు. జియో సినిమా చూస్తూ. బట్ టీవీలో చూసే వాళ్ళందరూ కూడా మేము మిస్ అవుతున్నాం చాలా మంది మెసేజ్‌లు చేశారు. సరే ఇక నుంచి బహుశా ఆ మిస్సింగ్ ఉండదేమో బికాజ్ అందరూ ఒకటే. ఎంత చేస్తాం, ఎన్ని మ్యాచ్‌లు చేస్తాం ప్రస్తుతానికి తెలీదు గానీ, ఈ సీరీస్‌కైతే మొదలవుతోంది. అందరం కలిసి చేస్తున్నాం. మొత్తం ప్యానెల్ మొత్తం అంతా కలిసిపోయారు. 12, 14 మందున్నాం. ఫుల్ ఒక సందడి సందడి వాతావరణం. సో, ఇట్ విల్ బి నైస్ ఫన్ ఫర్ ష్యూర్. చూడండి సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది మ్యాచ్. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ తెలుగు, స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్ అన్ని చోట్ల కనిపిస్తుంది. నేను వస్తాను కామెంటరీ చేస్తాను. దట్స్ అబౌట్ ఇట్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిట్రా అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే ఈ సీరీస్‌కి సంబంధించింది కాదు. విరాట్ కోహ్లీ జనవరి 30థ్ స్టార్ట్ అయ్యే రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆడతాను అని చెప్పి ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌కి చెప్పాడట. వాళ్ళకో మ్యాచ్ మిగిలింది లాస్ట్‌లో. అంటే 23rd ఆడాల్సింది. బట్ నెక్ స్ప్రెయిన్ వల్ల ఆడలేను. ఒక 10 రోజులు రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పారు అంటే రెస్ట్ తీసుకున్నట్ట. 30వ తారీఖు ఉన్న మ్యాచ్‌లో ఆడతాడట. అది 12 సంవత్సరాల తర్వాత విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీలో కనిపించే అవకాశం ఉందన్నమాట. సో, అటుపక్క రోహిత్ శర్మ, రిషబ్ పంత్, జైస్వాల్ అలాగే విరాట్ కోహ్లీ వీళ్ళందరూ కూడా రంజీ ట్రోఫీలో కనిపించే అవకాశాలున్నాయి. విచ్ ఇస్ గ్రేట్ న్యూస్ ఎనీ విచ్ వేస్. ఇది కాకుండా ఐపీఎల్ న్యూస్ ఏమిట్రా అంటే రిషబ్ పంత్‌ని అనౌన్స్ చేశారు యాస్ ఎ కెప్టెన్ ఫర్ లక్నో సూపర్ జైంట్స్. ఇది పెద్ద చాలా ఇంటెలిజెంట్. ఏం కాదు అందరికీ తెలుసు. ఆక్షన్‌లో అన్ని కోట్లు ఇచ్చిన తర్వాత ఆబ్వియస్లీ తనే కెప్టెన్ అవుతాడని తెలుసు. ఇక్కడ వాళ్ళ ఓనర్ సంజీవ్ గోయల్ చెప్పింది ఏమిట్రా అంటే మేము పంత్‌ని 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల దాకా పంత్‌నే చూస్తున్నాం. ఎలా అయితే
ఒక మహేంద్ర సింగ్ ధోని, ఒక రోహిత్ శర్మ గురించి ఐపీఎల్ గురించి మాట్లాడినప్పుడు గొప్ప కెప్టెన్స్ అని చెప్తారో, ఓ 10 ఏళ్ల తర్వాత రిషబ్ పంత్ పేరు కూడా తీసుకుంటారు చూడండి. ఒక 5, 6 టైటిల్స్ తీసేసుకుంటాం మేము. అది నాకు నమ్మకం ఈ కుర్రాడి మీద అన్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. సరే కెప్టెన్ రిషబ్ పంత్. పంజాబ్ కింగ్స్‌కేమో శ్రేయస్ అయ్యర్, ఎల్ఎస్‌జీకేమో రిషబ్ పంత్. ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఎవరో చూడాలి. కేకేఆర్ కూడా ఎవరో కూడా మనం వెయిట్ చేసి చూడాలి. అదొక చిన్న సస్పెన్స్ ఉందన్నమాట. ఇది మ్యాటర్ బాసు. సో ఫస్ట్ మ్యాచ్ ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ ఆల్ ది పర్ఫార్మెన్సెస్. చూద్దాం ఏం జరుగుతుందో. హై స్కోరింగ్ మ్యాచ్ గాని ఉంటుంది అనుకుంటున్నాను. షమి ఎలా పర్ఫార్మ్ చేస్తాడు ఐయామ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు సీ. హర్షదీప్ ఆఫ్‌కోర్స్ హీల్ ఎనీవే స్వింగ్ ద బాల్ అరౌండ్. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ. ఆ 10 రన్స్ కంటే తక్కువ ఇచ్చే బౌలర్ ఎవరు ఒక ఓవర్‌లో అది కీగా మారొచ్చు. మ్యాచ్ కొంచెం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా చూస్తుంటే గనుక లైక్ ది వీడియో, షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ స్టంప్ తేజ్ ఇప్పటిదాకా చేసి ఉండకపోయింటే కన్సిడర్ డూయింగ్ దట్. దట్ విల్ గివ్ us some motivation and some love. అండ్ మరికొన్ని మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.